జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయిన్ లో దూకుడు పెంచింది బీజేపీ. పార్టీ ముఖ్య నేతలంతా ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు కార్పెట్ బాంబింగ్ పేరుతో కమలం నేతలు మహాపాదయాత్ర చేపట్టారు. క్యాంపెయిన్ కు మరో 4 రోజులే ఉండడంతో భారీ రోడ్ షోలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. అటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ పార్టీ నేతలు చెబుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ ప్రచారంపై అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పైన బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరొక 4 రోజుల పాటే ప్రచారం ఉండడంతో ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక మనం రీసెంట్గా చూసాం, గత కొన్ని రోజుల నుంచి కూడా 2 సార్ల కార్పెట్ బాంబింగ్ పేరుతోని బీజేపీ మహాపాదయాత్ర జూబ్లీహిల్స్లో చేసింది. ఏదైతే నార్త్ స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రచార వ్యూహాన్ని కూడా జూబ్లీహిల్స్లో బీజేపీ అమలు చేసింది. ఇక చివరి 4 రోజులకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటు రోడ్ షోలు కొనసాగించడంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఆయా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి 300 మంది కార్యకర్తలు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క డివిజన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జూబ్లీహిల్స్ ఉండటంతో కేంద్రం నుంచి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాము. ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కు సంబంధించి 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా పార్టీ నాయకత్వానికి కూడా కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఉదయం సంబంధించి ఇటు డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంటే సాయంత్రం రోడ్ షోలతోని కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి జరిగేటువంటి రోడ్ షోల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ముఖ్య నేతలందరూ కూడా మరొకసారి పాల్గొంటారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే నిన్న రాత్రి కూడా అక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించి మాజీ ఎంపీ బీవీ పాటిల్ నివాసంలో కూడా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దాంట్లో జనసేనకు సంబంధించి జనసేన మద్దతు కూడా బీజేపీకి ప్రకటించడంతో చివరి 4 రోజుల్లో ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు కూడా బీజేపీకి మద్దతు తెలుపుతూ జూబ్లీహిల్స్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సెటిలర్లకు సంబంధించినటువంటి ఓటింగ్ అక్కడ పర్సంటేజ్ ఉంది, అక్కడ సెటిలర్స్ ఎక్కువ శాతం ఉండటంతో ఆ ఓటును తమ వైపు తిప్పుకోవాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. ఇక జనసేన మద్దతు ఇవ్వడంతో బీజేపీకి సంబంధించినటువంటి పలువురు పార్టీ నేతలు కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో చివరి రోజు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే కొంత చర్చిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తోని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా సంప్రదింపులు జరుపుతున్నది. మరోపక్క అంటే ఇప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇవ్వలేదు. జనసేనకు సంబంధించి అయితే మద్దతు తెలిపారు. ఈ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నేతలు కూడా జూబ్లీహిల్స్లో బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనున్నారు. ఎందుకంటే ఇటు డోర్ టు డోర్ మాస్ క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్తూ అదేవిధంగా రోడ్ షోలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ 4 రోజు కీలకం కాబట్టి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ కూడా బలంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అంగులు ఆర్భాటాలు లేకుండా మెల్లగా స్లోగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ను కలవాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయించుకుంది. మరోపక్క ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ 4 రోజులు 400 ఇల్లులు తిరగాలంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ రామచంద్రరావు కూడా పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క సెటిలర్ ఓటర్స్ కానీ సినీ కార్మికులకు సంబంధించినటువంటి ఓటర్స్ పైన కూడా బీజేపీ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించారు. చివరి 4 రోజులు ఉండడంతో ఈ 2 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కు సంబంధించి 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇచ్చిన హామీలు ఈ 2 పార్టీలు నెరవేర్చలేదు. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం జూబ్లీహిల్స్లో అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ
తమ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది అనే దానిపైన కూడా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ 4 రోజులు కీలకం కావడంతో రేపటి నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు ఏపీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు అదేవిధంగా ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగానైతే రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం పార్కులు అక్కడ ఉండేటువంటి జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పార్కులలో ప్రచారం చేస్తూ మధ్యాహ్నం డోర్ టు డోర్, మళ్ళీ సాయంత్రం రోడ్ షోలు, సాయంత్రం కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయాలని చెప్పి అయితే రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. మొత్తంగా కూడా ఈ ఉప ఎన్నికనైతే సవాలుగా బీజేపీ తీసుకుంది. ఇటు ఓటర్లకు సంబంధించి ప్రచారంలో ఈ 4 రోజుల్లో దూకుడు పెంచాలని చెప్పి అయితే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఎక్కడ అవకాశం ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ అయితే చూస్తున్నది. ఓవరాల్ గానైతే రేపటి నుంచి అయితే మొత్తంగా కూడా ప్రచారంలో మరింత స్పీడప్ అయితే పెంచనున్నారు. అపర్ణ.